సరిపోయింది, ఇద్దరిని మోసుకెళ్ళాలి. ఆ అమ్మాయి వాడి కంటపడిన దగ్గర నుంచి ఈ వాటర్ గార్డ్ మన కంటపడట్లేదురా. అందుకని నీ ముందే తిరుగుతూ ఉండాలా? ఆ బస్సులను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? స్పీడ్ పెంచి వాళ్ళని అడ్డుకుని ఏంటో అడిగానేసు. పోనీ పోనీ, త్వరగా పోనీ. బస్సులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పరా? కసాయ సంతకైనా ఏమన్నా వీటిని తీసుకెళ్ళి అమ్మేస్తాం. ఈ వ్యాపారం చేసేది ఎవరు చెప్పు? రేటు తగ్గించేనయ్యా. చెక్ పోస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. ఇవ్వు. వీటిని తీసుకెళ్లి పాల వ్యాపారం చేస్తావా ఏంటి? చంపి మాంసం, తోలు, ఎముకలు అన్నిటినీ విడివిడిగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటావు కదా. తీతి వాడు ఎప్పుడు వస్తారా? కాసేపట్లో వచ్చేస్తామనే. తొందరగా రండి రా. అక్కాయ్, మీకు నెల జీతం ఎంత ఉంటుందేంటి? ఏం లేదు, పిల్లా పాపలు వదిలేసి ఇలా పశువులు వెంట పడి తిరుగుతున్నారే, అందుకే అడిగా. మాకు జీతాలు ఏమి ఉండవు. మరి ఒక పశువుకి ఇంత కమిషన్ తీసుకుంటారా? నోరు మూసుకోరా, ఇదంతా ఒక సేవ. ఓహో, సంఘ సేవ కోసమా? పట్టుకెళ్ళిన పశువులు ఎక్కడ తీసుకెళ్లి మేపుతారు? ఇలా తెల్ల సేళ్ళు కట్టుకొని ఉన్నారే, పేడెత్తేది ఎవరు? నోరు మూసుకోరా, నోరు మూసుకో. ఎక్కడ సీనయ్య? ఎన్నాళ్ళుగా జరుగుతుంది చెప్పు. ఈ వ్యాపారం లైసెన్స్ తీసుకునే కదా చేయాలి. లైసెన్స్ లేకుండా చేస్తున్నానని కోర్టులో ఒప్పుకుంటావా? ఏంటి సార్ అడుగుతుంటే మాట్లాడు. అడుగుతున్నారుగా చెప్పు. నేను నీతోనే కదా మాట్లాడుతున్నాను. ఇలాంటి వ్యాపారం చేయడం చట్ట ప్రకారం నేరమని నీకు తెలియదా? దీనికి ఎంత జరిమానా, ఎన్నేళ్ళు శిక్ష నీకు తెలుసా? మానవత్వం లేని అమానుష అరాచకాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని దీనితో నిరూపితమైంది. జంతువధ నిషేధ చట్టం లాంటి కఠినమైన చట్టాన్ని మన ప్రభుత్వం ప్రవేశపెట్టినా దాన్ని తుచ్చంగా తీసిపారేసే సంఘ విద్రోహుల్ని వెంటనే కలుపు ముక్కలుగా పీకి పారేయాలనేది మనందరి ఆశ. జెమినీ న్యూస్ ఛానల్ తరపున కెమెరామెన్ ఈ శేషాద్రితో మోనికా.
ఎవడ్రా వస్తున్నాను ఉండా. ఎవరాది దాగుడు మూత దండా మంది ఎక్కడ్రా తీసేది చూడవయ్యా పిల్లి పోలీస్ ఎలకా చోర్ ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి ఎవర్రాదే మన భవిష్యత్తు ఎలా ఉంది? నైస్ బ్యూటీయా? ఈ పౌడరు మేకప్ శవరం గీవరం ఏం లేదయ్యా, అంతా ఒరిజినల్. ఓతద్దంతో చూసినా సరే ఈర్లు పేర్లు ఏం ఉండవు. వాసన చూసాం అనుకో గుమ్మ గుమ్మలాడిపోద్ది. పేరేంటో తెలుసా? నాగు. ఓరి నీ దుంపదేగా, ఇదెప్పుడు జరిగింది? హైనెస్ కి చెప్పనే లేదు. అదే ఇప్పుడు చెప్పానుగా, కాళ్ళ మీద ఇప్పుడు ఆశీర్వాదం తీసుకో. నీకు బుర్రుందా? వాళ్ళనే నీ కాళ్ళ మీద పడాలి. అవును కదా, దానం పెట్టండి. నవ్వుతూ తుళ్ళుతూ కలకాలం సంతోషంగా ఉండాలి. రే ఇప్పుడే చెప్తున్నాను, దీంతో సరిపెట్టుకో. మీ నాన్నలాగా సెకండ్ సెటప్ పెట్టుకోవద్దు చెప్పేశా. నీకేం పని ఇక్కడ? వీడు నీకెలా తెలుసు? ఒరే వెరుగు కదా, నీ మరదలరా. మరదలా? మత్తుంటే మాట్లాడుతున్నావు నువ్వు. పాటి చిన్నపిల్లడి తెలియకపోవచ్చు, నువ్వు పలికిలిస్తున్నావు. బయటికి పోవే పోవే. ఎందుకు బయటికి వెళ్ళమంటున్నావు? ఒక్కటి ఇచ్చానంటే అమ్మాయి బాగుంది కదా అని ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇంటికి తీసుకొచ్చేస్తావా? ఏయ్ పొమ్మని చెప్తున్నానా? ఇంటికి వచ్చిన అమ్మాయితో ఇలాగ మాట్లాడేది? అయ్యో, నీకు అసలు అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరా? గొంతు కోసాడని 10 ఏళ్ళుగా రాత్రి పగలు బాధపడుతున్నావుగా, ఆడి కూతురయ్యా. దాన్నాడు వెంటేసుకొస్తే నువ్వు ఎదవలాగా బంత పడుతున్నావా? పొమ్మని చెప్పదాని. అదెవరో తెలిసిన తర్వాతే తీసుకొచ్చావా? నాకు తెలీదా? ఆ మాత్రం తెలీదే పాపం, నాకే తెలుసు. కలిసి తిరిగేవాడివి నీకు తెలీదా? నువ్వు దాన్ని అడగలేదు, అది నీకు చెప్పలేదు. రే కాసేపు మాట్లాడకరా, నిజం చెప్తున్నా, నాకు తెలియదు. ఊళ్ళో ఉన్నవే 10-15 వీధులు, తెలీదంట పెద్ద కాతలు చెప్తున్నాడు. కాతలు స్వామి, నీకు దండం పెడతా, కాసేపు ఊరుకుంటావా? ఎలా ఊరుకోమంటావరా? ఇన్నేళ్ళగా ఎప్పుడైనా ఈ మనిషి ప్రశాంతంగా పడుకోవడం చూసావా? దానికి కారణమైన వాడి కూతురుతో. నా మీద ఒట్టుగా చెప్తున్నా, తన గురించి నాకు నిజంగా తెలియదయ్యా. రే పన్నోడా చెప్పరా. సరే ఇప్పుడు తెలిసింది కదా, ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నావు చెప్పు. ఏం చెయ్యాలి చెప్పు ఐనస్, చేస్తా. అది నువ్వే నిర్ణయించుకోవాలి. ఆయన చెప్పేది ఇంకా అర్థం కాలే? కడుపుకి అన్నం తింటున్నావుగా, దాన్ని వదిలించుకొని చెప్తున్నాడు. ముందు అది చెయ్యి. నేనెందుకు తెచ్చుకోవాలి? తను బాబు చేసిన తప్పుకి తనెందుకు అనుభవించాలరా? నిన్ను ఆడు మోసం చేశాడే, నేను తన్ను మోసం చేయగలనా? ఇడిగా తిరుగుతాడుగా దాంతో. దాని బాబు మాత్రం ఏంటి, వదిలేసి పారిపోయినాడుగా. బదులుకి ఇంటి పారిపోమను దమ్ముంటే. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఈ విషయంలో నన్ను కొట్టే అధికారం మీకు లేదు సార్. ప్రతిదానికి ముందుకు ఎగ్గేసుకొని రాకండి. ఇదిగో ఆయనసు, నన్ను ఇంకేమైనా చేయమను చేస్తాను, కూడా తినమను తింటాను. కానీ ఆ ఒక్క మాట మాత్రం అనుకో. తెంచేసుకోవడానికి ఇదేమైనా తాడా? తెంచేసుకోమని చెప్పినప్పుడు నా మొహం చూసి చెప్పొచ్చు కదరా. ఎందుకు మొహం తిప్పుకొని ఉంచున్నాడు? నేను చెప్తున్నానుగా నాకు తెలియదు అని, అందరితో వదిలేయచ్చుగా. అదే నీ కన్న కొడుకైతే నువ్వు ఇలా అంటావా? నీ మాట విని నేను తన్ని వదులుకొని జీవితంతో నన్ను నీలాగే ఒంటరిగా చావమంటావు? అన్నా అలా మాట్లాడద్దన్నా. పోరా. నీకు పెళ్ళాం బిడ్డలుంటే ఇలా మాట్లాడేవాడివా? తాడు బొంగరోళ్ళు లేనోడివి, నీకే అర్థం అవుతాయి ఇవన్నీ. బయటికి పోరా. ఏంటి? పోరా బయటికి.
నువ్వు మనిషి అన్న ఆగనా అన్న వెళ్ళకన్నా ఆగనా అన్న ఆగనా అన్న ఇంకా ఎన్ని రోజులు మారిపోతాం? మీ అమ్మ నాన్న చచ్చే వరకు చెప్పారు కదరా పెళ్లి చేసుకోమని. విన్నావా విన్నావా? అయినా కాలుకో చేతులకో గుచ్చుకుంటుందిరా, నా మాట వినరా. విన్నావు కదా వాడు ఏ కూర్చోడు, మనసు విరిగిపోయిందిరా. సరే వదిలే అయినస్, వాడేదో చిన్న పిల్లడు వాగాడు, దాన్ని పట్టించుకుంటావేంటి? ఎక్కడికి పోతుంది సోదర ప్రేమ? నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పకలే. ఇవాళ వాడు ముద్దురు బెండకాయ అన్నాడు, రేపు నువ్వు ఇంకో మాట్లాడతావు. ఇదంతా నాకు అవసరమా? వద్దు, నాకెవరూ వద్దు. పోరా పోరా. సరేరా వచ్చి పోంచి. వదలరా, చెప్పాను కదా నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను, నీ కాళ్ళ మీద పడతాను. నన్ను వదిలేరా, నన్ను వదిలేరా, నన్ను ప్రశాంతంగా బతకలి. నా బుజ్జి ఉండాలారా, ఏం చేస్తున్నారా? మీకు విషయం తెలుసా? ఆ వాల్టరు ఆ డిప్ప తలగాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. దాని గురించి నాకు దిగులు లేదు, అస్సలు దిగులు లేదు. ఏం చేయాలో ఎలా ఉండాలో నాకు తెలుసు, నాకు బాగా తెలుసురా. ఇంతమంది మనవలు మనవరాళ్ళు ఉండగా నాకేంటి దిగులు? ఏ చిటీస్, నాకు తల కొరివి పెట్టవా? నిన్నే చెప్పరా, పెట్టవు. వాడు అంటాడు కుటుంబం అంటే ఏమిటో నాకు తెలియదట. ఇక మీద ఆ కుటుంబానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాడంతటి వాడు వచ్చి నా కాళ్ళ మీద పడ్డా నేను వాడిని క్షమించను, వాడితో మాట్లాడను. మీరు మాట్లాడకూడదు, నా మీద ఒట్టే. నా మాట ఈయనని ఎదలతో నాకేంటి? ఇక మీద బంతిగాడితో కూడా మాట్లాడను. ఏయ్, నేను ఇక్కడ ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే మీకు లవ్ సీన్ ఏంట్రా? సరే కానీ కానీ దాని బాబు మంచోడో కాదో కనుక్కుని ప్రేమించు. మీ పేరు నేనే చేస్తాను. అమ్మాయి మంచిది అయితే చాలదు, ఈ ఎంకుడు కూడా మంచోడై ఉండాలి. ఈ ఎంకుడు కూడా మంచోడై ఉండాలి. ఆడు కూడా మంచోడే అయి ఉండాలి. అంత పెద్ద మనిషి మనసుని బాధ పెట్టి కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎలా కూర్చున్నాడు చూడు. ఎన్నిసార్లు చెప్పాలి, నాకు తెలియదని. అవును, ఏరా యదవా, దాని విషయాలు అన్ని తెలిసినప్పుడు మూసుకొని ఉండొచ్చు కదా. వెంటనే తీసుకెళ్ళి ఆయన చెవులు పడేయాలా? అయితే వాడు అంత పెద్ద మాట అనొచ్చా? అందరూ నా మాట జాగ్రత్తగా వినండి. మనలాంటి దొంగల కుటుంబంతోనైనా బియ్యం అందుకుంటానే తప్పించి ఐనస్ నమ్మించి మోసం చేసిన వాడు నాకు బియ్యం కడిగి రావడం నాకు ఇష్టం లేదు. దొంగన ఉన్న గోళతో చేస్తుంటే మధ్యలో నీ గోళ ఒకట. బాగున్నారా? ఫోన్ చేస్తుంటారే. నేను ఇంకా ఫోన్ చేయలే. దరిద్రుడా, ఊరుకోమ్మా, ఏంటా పని? ఎదుగిన పిల్లని కొడుతున్నాం. రావయ్యా. నేను ఎక్కడికి రావయ్యా, నీ బిల్డప్ లో నా దగ్గర కాదు. ఈ మధ్య నీకు బాగా ఎక్కువైపోయింది. వస్తాను, ఫోన్ చేయను. రా రా, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. పద పద, లోపలికి పద. జాగ్రత్త, తగులుతుంది. అమ్మయ్యా,
ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడాలన్నావు? మరి ఇప్పుడెందుకు మొహం ముడుచుకుని కూర్చున్నావు? దేనికి దిగులు పడకూడదు, హైనెస్ నువ్వు వచ్చేసాను కదా. అన్నిటికీ డీలా పడకూడదురా ఇచ్చినదవా. వాడి సంగతి సరే, ముందు భోంచేయి. రాగా ఫుల్ బాటిల్ తాగావు పొద్దు నుంచి, కడుపులో పేగులని మాడి చచ్చిపోతావు. మెక్కు. ఎందుకు శారీరకంగాను మానసికంగాను బాధపడతారు ఎన్ఎస్? ఒక్క మాట చెప్పండి, వెళ్ళి వాడు తల్లకు తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తారు. నోరు మూసుకురా. వీళ్ళు హంతకులు చేయడం అనుకుంటున్నావా? వేటవా. నేను చెప్పబోయే తీర్పు మీరందరూ వినాలి. ఒరే వాల్టరు, నేను అనవసరంగా తిట్టాను రా, అందుకే నీకు శిక్ష రద్దు. కానీ నువ్వు నన్ను తెలిసే తిట్టావు, అందుకే నువ్వు శిక్ష అనుభవించాలి.